నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. ఇవాల్టి మన నాయకుడు గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న నంబూరి శంకర్రావు గారు. మరి నంబూరి శంకర్రావు గారికి నియోజకవర్గంలో ఉన్న బలాబలాలు ఏంటి, పార్టీకి ఇక్కడ ఎంతవరకు కూడా ఇక్కడ క్యాడర్ పుంజుకుంది, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆయన చరిష్మా ఎంతవరకు ఇక్కడ పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి శంకర్రావు గారు. శంకర్రావు గారు, ఎలా ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్, ఎలా ఉంది? అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ పెద్ద పార్టీ తరపునే బరిలో దిగుతున్నారు, మీకున్న ప్రధానమైన బలాబలాలు ఏంటండి? ఇక్కడ ప్రధానమైన బలం మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మా ఓటర్సే నాకు బలం అండి. అయితే గతంలో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో టీడీపీ 2 సార్లు ఉంది, ఇప్పుడు కూడా టీడీపీ నుంచి అదే అభ్యర్థి బరిలో దిగుతున్నారు. అంటే ఒక దాదాపుగా 10 ఏళ్ల పాటు ఒకే పార్టీ తరఫున ఉన్న వ్యక్తిని ఢీకొంటున్నాను అన్న ఇదేమన్నా ఉందా మీలో? నాకు ఢీకొంటున్నాను అనేది నాకు చాలా ఈజీగా ఉంది. అతను 10 సంవత్సరాలు చేయటం వల్లే నాకు చాలా ఈజీగా ఉంది. అతను చేసిన డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి జనం మా వైఎస్ఆర్ పార్టీకి నాకు ఓట్లేస్తారని నేను నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను. ఆయన వర్క్ ఎక్కడ ఏ వర్క్ చేయనందువల్లే నాకు అదే బలం, అదే జనం నాకు ఓట్లేస్తారని నేను నమ్ముతున్నాను బలంగా. జగన్ గారు చాలా ఫిల్టర్ చేసి ప్రతి నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కూడా 3 అభ్యర్థులు మారిన పరిస్థితి ఉంది. బట్ ఇదేమైనా ఇక్కడ ఏమైనా 3 వర్గాలుగా వైసీపీ ఉందా? దీని అంతటినీ కూడా మీరు మీకున్న వ్యక్తిగతంగా ఉన్న మీకున్న మంచితనంతో ఎంతవరకు అందరినీ ఒక తాటి మీద తీసుకురాగలిగారు ఇప్పటి వరకు? ఇక్కడ 3 వ్యక్తులుగా లేదు, 3 సమయకర్తలుగా వచ్చారు. కొంత టైం చేస్తారు. లాస్ట్ టైం ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ స్టడీ చేసుకొని సీట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా బాగా చేశారు. అంతకుముందు చేసిన వాళ్ళు 3 కూడా బాగా వర్క్ చేశారు. తర్వాత శంకర్రావు అయితే సామాజిక వర్గంగా కానీ ప్లస్ ఆయన ముందు వర్గం ఉంది, ఆయన ఎలక్షన్ చేసుకోగలుగుతాడు అని చెప్పి నాకు ఇవ్వగలిగాడు సీట్. ఓకే, నంబూరి శంకర్రావు గారు మొత్తానికి నియోజకవర్గంలో వైసీపీ తరపున ఉన్నారు. ఇక్కడ జనాలే ఇప్పుడు ఇంత ఎండలు మండుతున్నా సరే జనాలు భారీగా ఇక్కడ మీరున్న చోటుకి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు మీరు ఏం గుర్తించడం జరిగింది? ప్రధానమైన సమస్య, మనం కృష్ణానది ఒడ్డునే ఉన్నాము. తాగడానికి చాలా గ్రామాల్లో ఇప్పటికీ వాటర్ లేదు. అంటే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, కృష్ణానది పక్క నుండి ఇంతవరకు తాగడానికి నీళ్లు అంటే అసలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేశాడు అతను, ఇంతవరకు వాటర్ లేవు. అలాగే రోడ్లు ఎంత అధ్వానం అంటే వర్షం పడితే, గట్టిగా వర్షం పడితే బస్సులు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా రాని పరిస్థితి. అలాంటి పరిస్థితులు మెయిన్ రోడ్డు ఏది అమరావతి నుంచి బెల్లంకొండ మెయిన్ రోడ్డు, అలాంటి రోడ్లు కూడా బస్సులు ఆగిపోయిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి వర్షం పడితే. అదే మా మిత్రుడు ఇంతకుముందు ఉన్న ఇన్ఛార్జ్ మా పార్టీ నుంచి ఉన్న మనోహర్ నాయుడు గారు వర్షం పడితే రోడ్ల మీద నీళ్లుంటే నాట్లేసి చూపించాడు, అయ్యా రోడ్లు వేయండి అయ్యా మీకు ఇంకా అని చెప్పి. అలా కూడా చేసినా కూడా ఇంకా ఆ రోడ్లు ఇంతవరకు వేయలేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా స్టిల్ ఇక్కడి నుంచి జస్ట్ ఇక్కడి నుంచి మన దొడ్లేరు 4 కిలోమీటర్లు ఉంటుంది. మీరు వెళ్ళండి కారులో, అరగంట పట్టిద్ది. మెయిన్ రోడ్డు ఇది, ఏది అమరావతి నుంచి పిడుగురాళ్ళు వెళ్ళే రోడ్డు. ఈ 4 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా మీకు 40 నిమిషాలు పట్టిద్దంటే ఎంత అధ్వానంగా ఉందో. మరి ఏం చేస్తుందో గవర్నమెంట్? మనం రాజధాని నియోజకవర్గంలో ఉన్నామా, అసలు ఎక్కడ ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. అయితే 2014లో బరిలో దిగిన అభ్యర్థులు కూడా ఇదే చెప్పారు, రోడ్లు బాగు చేస్తామని. గతంలో 2017-18 ఆ టైంలో దాదాపుగా 20 మంది గుంతల్లో పడి చనిపోయినా వాళ్ళకి కనీసం వాళ్ళకి ఈ కారణంగా డబ్బులు కూడా అందిన పరిస్థితి జరగలేదు. దాదాపు ఇసుక గుంతల్లో పడి కానీ ఏదన్నా కానీ 25 మంది చచ్చిపోయారు 5 సంవత్సరాల్లో. ఇసుక గుంతలు తీసి ఇసుక మాఫియా చేసే దాంట్లో 25 మంది చచ్చిపోయారు. కానీ వాళ్ళకి నష్టపరిహారం కూడా చాలా మందికి అందలేదు. దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి ఎంత దారుణం అంటే, చచ్చిపోయి వాళ్ళ గవర్నమెంట్ ద్వారా చచ్చిపోయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం లేదంటే ఎంత దారుణంగా గవర్నమెంట్ ఒక పక్కే చేద్దామనే ఆలోచన చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి. వైసీపీ నాయకులు పలు సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు, ఎక్కడైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా అందని పరిస్థితి ఉంది అని. ఈ నియోజకవర్గంలో నిజంగా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఏ ఊరు వెళ్ళినా సరే ఎంతోమంది అవ్వలు తాతలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 80 ఏళ్ళకు కూడా పెన్షన్లు లేవు, ఎంతోమందికి ఇల్లు లేవు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అంటే ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా మనం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2004 నుంచి 2009 వాటికి ఒక్కొక్క ఊర్లో 200-300 ఇల్లు ఇచ్చాం.
200, 300, 400, నేనైతే మా ఊర్లో 500 ఇచ్చా. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 30 ఇళ్ళు 40 ఇళ్ళు కూడా ఇచ్చి కూడా ఒక్కొక్క ఇల్లు శాంక్షన్ చేసినందుకు వాడికి లంచం జన్మభూమి కమిటీ ఉంది, వాళ్ళకి 30,000, 40,000, 50,000 ఒక్క ఇల్లు ఇచ్చినందుకు అలాంటి లంచాలు తీసుకొని జన్మభూమి కమిటీ వాళ్ళు అంత దారుణంగా చేస్తున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళకి ఎటు కూడా ఎవరు అనుకోండి తీసేయండి, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినా కూడా లంచం తీసుకునే పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీస్లో కన్వర్షన్ అవ్వాలన్నా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే మన పేరు మీద ఎక్కియాలన్నా ఎకరానికి ₹1,00,000, అసలు అయ్యేది భూమి 10 లక్షలు అయితే వాడు అడిగేది లంచం ₹1,00,000 అడుగుతున్నాడు. ఎంత దారుణమైన, అది కూడా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి ఇక్కడ అవ్వాలంటే. అలాంటి దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అంటే 14 నుంచి 19 వరకు ఏమైనా ఇక్కడ వైసీపీ గ్రాఫ్ ఏమైనా పెరిగిన పరిస్థితి ఉందా? గ్రాఫ్ పెరిగిందో లేదో మీరే చూడండి. రోజుకి ఎన్ని జాయినింగ్లు అవుతున్నాయో చూడాలి. జాయినింగ్లు చేసుకోవడానికి టైం లేదు. అచ్చంపేటలో ఇప్పుడు 4 ఊళ్ళో 500 మంది వెయిటింగ్లో ఉన్నారు. మీరు వచ్చారంటే నాగేనా, అది పరిస్థితి. వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మీ నియోజకవర్గానికి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? నవరత్నాలు అనేది అమ్మఒడి పథకం. ప్రతి పిల్లాడికి స్కూల్కి వెళ్తే చదువు ₹15,000 సంవత్సరానికి ఇస్తున్నారు. అలాగే ఫీజు రియంబర్స్ మొత్తం ఫ్రీ చదువు. అలాగే వాళ్ళ హాస్టల్లో ఉన్నందుకు కూడా ₹20,000 ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ప్రతి ఆరోగ్యశ్రీ ₹1,000 నుంచి 10 లక్షల వరకు ఎక్కడైనా చేయించుకోండి, ఒక గుంటూరే కాదు, విజయవాడ కాదు, ఎక్కడైనా మద్రాసులో చేయించుకున్నా సరే నేను ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఇలాంటి పథకాలకు ఆకర్షితులయ్యారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారే పెట్టారు ఈ పథకాలు, అంతకుముందు ఎవరు పెట్టలేదు ఈ పథకాలు. ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారి బ్రాండు, రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రియంబర్స్ అనేది ఒక బ్రాండు, రాజశేఖర రెడ్డి గారు. అవన్నీ సక్రమంగా అమలుపరచడానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది. చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు 40,000 అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఉన్న కుర్రోడు పెట్టిన పథకాలని కాపీ కొట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. అంటే 40 సంవత్సరాల అనుభవం ఎక్కువ ఉందా, 40 సంవత్సరాల కుర్రోడు అనుభవం మరి ఎక్కువ ఉందో మరి మీరే ఆలోచించి ఆ పథకాల ఆకర్షితులై జనం వైఎస్ఆర్సీపీకి వేద్దామని అందరూ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఇంటికి పంపిద్దామని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి గాలి వీస్తుంది. అది ముఖ్యంగా శంకర్రావు గారు, ఇక్కడ పరిస్థితి చూసుకుంటే మనకి ఇసుక మాఫియా అనేది మెయిన్గా కనబడుతోంది ఈ నియోజకవర్గంలో. ఎందుకు దాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు? మీరు అన్నట్లుగా కృష్ణా జిల్లా నుంచి నీరు తెచ్చుకునే బదులుగా ఇసుక మాఫియా అనేది యథేచ్ఛగా సాగిపోతుంది. ఇది కృష్ణా నది మొత్తం దాదాపుగా మన నియోజకవర్గంలోనే ఉంది. ఇది పులిచింతల కాడి నుంచి దాదాపు కృష్ణా బ్యారేజ్ వాటికి మన గుంటూరు జిల్లాలోనే ఉంది. ఆ గుంటూరు జిల్లాలో కూడా ఉంది. మొత్తం పెదకూరపాడు నియోజకవర్గంలోనే ఎక్కువ 90% ఇక్కడే ఉంది మొత్తం దాదాపుగా. కానీ దీంట్లో ఒక 10 రీచ్లు పెట్టి రోజుకి కొన్ని వందల లారీలు దోచుకొని అసలు రోజుకి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో మరి దాన్ని అడ్డుకుంటేనేమన్నా పోలీసులు కేసు పెట్టి వాళ్ళని లోన్ అయిపోయటం, పిల్లలు చచ్చిపోయారని అడిగితే లోన్ అయిపోయటం, పోలీసులు పెట్టి బెదిరించడం. ఇంత నీచమైన గవర్నమెంట్ ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. ఇంత దౌర్జన్యంగా పోలీసుల ద్వారా అందరినీ లోన్ అయిపోయటం అనేది పోలీసుల ద్వారా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తుంది. ఇది ఎన్నో రోజులు ఉండదు, ఇలాగా దౌర్జన్యాలు చేస్తుంది. ఇది త్వరలోనే అంతమైద్దని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పర్టికులర్గా మీ విషయానికి వస్తే మీరు ఒక వ్యాపారవేత్త, ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఉంటారు ఎంతోమంది. బట్ అంటే వ్యాపారం అంతా ఒక ఎత్తు, రాజకీయం అంతా ఒక ఎత్తు. ఏదైనా కొత్తగా అనిపిస్తుందా? 81 నుంచి నేను పాలిటిక్స్లోనే ఉన్నాను. మొన్న మండలం ఎలక్షన్ కానీ అంతకుముందు ఏ ఎలక్షన్ అయినా నేనే చేస్తాను. ఎలక్షన్ అనుభవం ఉంది, వ్యాపారం అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను మీకు తెలియదు, వ్యవసాయం కూడా చేశాను. అన్ని రకాల వ్యాపారాలు చేశాను. ఏదైనా చేయగలుగుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇది కూడా అదే పరిస్థితి. ఇది కూడా నేను డైరెక్ట్ ఎలక్షన్లో దిగటం ఇదేనా, ఇది కూడా నేను విజయం సాధిస్తానని, అన్నిట్లాగే విజయం సాధిస్తానని నేను అనుకుంటున్నాను. ఒక రైతుగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయ అనుభవం ఉంది, డైరెక్ట్ పాలిటిక్స్లో లేని ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే అయితే మాత్రం మీ మార్క్ ఉంటుంది అంటారు? డెఫినెట్గా నా మార్కు ఎలా ఉంటుందంటే రైతుగా ఉంటుంది. ముఖ్యంగా రైతు కూలీలకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే రైతుగా నేను పడ్డ ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. రైతుకి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని నా కోరిక. ఏదో ఒకటి చిరస్థాయిగా ఇక్కడ నిలిచిపోవాలి, నా పేరు నిలిచిపోవాలని నా కోరిక ఉంది. అలాగే ప్రతి గిట్టుబాటు ధర, రైతు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో నాకు తెలుసు. ఈ సంవత్సరం మిర్చి వేసిన రైతులు దాదాపు చెబుతుంటే ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 లాస్ వచ్చిందని చెబుతున్నారు. పాపం వాళ్ళు ఎలా బతుకుతారో ఏంటి అనేది కూడా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గాలి వదిలేశాడు. తుఫాన్ మొన్న కూడా
తుఫాను వచ్చి మిర్చి వర్షం పడి పాడైపోయినా కానీ దానికి కూడా కనీసం గిట్టుబాటు ధర ప్రకటించలేదు ఆయన. మరి ఆ జాలి లేని గుండె అతుంది. చంద్రబాబు నాయుడు గారికి రైతు పక్షపాతి కాదు. ఆయన ఒక్క రాజశేఖర రెడ్డి గారే రైతు గురించి ఆలోచించి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన రుణమాఫీ చేశాడు. ఆయన చేశాడు రుణమాఫీ. ఈయన రుణమాఫీ చేస్తా అని ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు. అది రుణమాఫీ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎలక్షన్ కూడా వచ్చింది, ఇంకా రుణమాఫీ అనేది అవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి అంత తేడా ఉంది. అంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఈ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం పడతాయంటారా? ఎన్నికల మీద ప్రభావం అనేది తప్పకుండా పడుద్ది. అది ఎవరికి ఎఫెక్ట్, ఎవరికి ప్లస్? టీడీపీకి మైనస్, వైసీపీకి ప్లస్. శంకర్రావు గారు, మీరు ఎమ్మెల్యేగా అయితే మొట్టమొదటిగా ఒక సమస్య ఉంది, ఆ సమస్య నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను అంటే అదేంటి? ముఖ్యంగా రోడ్లు అసలు తిరగడానికి ముఖ్యమైన సమస్య రోడ్లు వేయాలి. మెయిన్ సమస్య అది. తర్వాత చాలామంది ముసలి వాళ్ళు చాలామంది పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఆ పెన్షన్లు ఇవ్వాలి. చాలామందికి ఇల్లు వాటరు తాగడానికి కనీస సౌకర్యాలు లేవు అలాంటివి. తర్వాత సాగునీరు నా ఏం. మీకున్న ప్రధానమైన బలం ఏంటి? ప్రధానమైన నా బలం మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ జనం. బలం ఉంది, బలం లేపటమే లేదు. దాన్ని సక్రమంగా మలుచుకోవడం మా పార్టీలో ఇంతకుముందు కరెక్ట్గా చేయలేకపోయారు. అది నేను చేస్తాను, చేసి చూపిస్తాను అది అని నేను అనుకుంటున్నాను. ఓకే. అలాగే జగన్ గారి పాదయాత్ర మీ నియోజకవర్గానికి మీకు ఎంతవరకు ఉపయోగపడే విధంగా మారింది? చాలా ప్లస్ పాయింట్గా ఉపయోగపడింది మాకు. పెదకూరపాడులో మీటింగ్ పెట్టాము జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన చాలా సమస్యల మీద చెప్పాడు. ఆ సమస్యలన్నీ తీర్చాలి. మెయిన్ ఇసుక మాఫియా కానీ, వాటర్ కానీ, మెయిన్ సార్ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, తాగడానికి నీళ్ళు లేవు. ఇదే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఒకే సంవత్సరం 450 కోట్లు రిలీజ్ చేశాడు ఈ నియోజకవర్గానికి. 450 కోట్లు. మన బడ్జెట్ ఎంత తెలుసు అప్పుడు? 39,000 కోట్లు. దాంట్లో 450 కోట్లు మనం ఈ నియోజకవర్గానికి రిలీజ్ చేశాడు స్కీముల కింద, వాటర్ల కింద. అంటే ఎంత దమ్ముగల నాయకుడు అర్థం చేసుకోవాలి. ఎవడేమనుకున్నా చేశాడు ఇక్కడ. అది కన్నా లక్ష్మీనారాయణ గారు చేశాడు కన్నా లక్ష్మీనారాయణ. ఆ రైతులు ఈ రోజున నిజంగా అంటే అంతటా లేదు, కొన్ని పొలాలకి 30,000, 40,000 ఈ రోజుకి కూడా ఆయన పెట్టిన భిక్షే. కొన్ని స్కీములు నడుస్తున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే. లేకపోతే ఈ ప్రాంతం అంతా ఎడారైపోయి కనీసం 10,000కు కూడా పొలం కొనే పరిస్థితి ఉండేది కాదు ఈ ఏరియాలో. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే ఈ వాటర్ రావటం కానీ ఇది కానీ. అలాగే మన నియోజకవర్గం మొత్తం అందించాలని నా కోరిక. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. నేను దాన్ని సహకరించి అందరికీ రైతులందరికీ నేను తప్పకుండా చేస్తాను. ఓకే అండి. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఉంటుంది. టీడీపీ అండ్ వైసీపీ. బట్ ఇటు జనసేన కూడా కూటమిగా వస్తోంది, మరోవైపు బీజేపీ కూడా తాను పోటీ చేస్తుంది, బట్ కాంగ్రెస్ అది కూడా తెలియబోతోంది. చాలా పెద్ద టఫ్ ఫైట్ లాగా అనిపించట్లేదా? ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అనమ్మా. ఇంక వేరే పార్టీలు అది నార్మల్, పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండవు. కాబట్టి ఓన్లీ టీడీపీ అండ్ వైసీపీ మధ్య పెదకూరుపాడులో ఫైటింగ్ ఉంటుంది. ఓకే అండి. అంటే మరి ఇక్కడ మీరు ఇంతకుముందు అన్నట్లుగానే ఇక్కడ నాకు చాలా ఈజీ నల్లేరు మీద నడక, ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు ఉండడం అనేది మీరు అంటున్నారు. అవును, ఆయన 10 సంవత్సరాలు ఉండటం వల్లే, ఆయన ఏం చేయకపోవడం వల్లే నాకు ఈజీ అయిపోయింది. అంతేగాని ఆయన చేసుంటే నాకు కూడా ఈజీ ఏం కాదు. ఆయన ఏం పనులు చేయలేదు ఇక్కడ అసలు. అదిగాక తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు విధానాల వల్ల వ్యతిరేకత వచ్చింది జనాల్లో. అందువల్లే నాకు ఈజీ అయిపోయింది ఇక్కడ. ముఖ్యంగా మీకు పర్టికులర్గా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మా ఫ్యామిలీ అంతా నాకు సపోర్టేనమ్మా. వీళ్ళంతా నా ఫ్యామిలీ కిందే. నా వైఎస్ఆర్ కుటుంబం అంతా నా ఫ్యామిలీ కిందే పనిచేస్తున్నారు అందరూ. నేను ఎట్లాగో వాళ్ళు కూడా అంతేను. అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు.
వైకుంఠపురం నుంచి నేను నామినేషన్ కానీ తొలిగా ఎంట్రన్స్ అయింది కానీ వైకుంఠపురం నుంచే. అదే ఈరోజు ప్రసాదం కూడా ఈ రోజు నుంచే ప్రారంభించాను. వైకుంఠపురం నుంచే దిగ్జయంగా సాగుతుంది. స్పందన ఎంత అపూర్వంగా ఉందంటే చాలా ఆదరిస్తున్నారు నన్ను. అంతకుముందు ఎలక్షన్ కన్నా ఈ ఎలక్షన్లో అసలు ఎంతమంది జాయిన్ అవుతున్నారంటే దారిలో వచ్చి ఎదురొచ్చి జాయిన్ అవుతున్నారు. అలాంటి స్పందన ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఈ నియోజకవర్గంలో. అలాంటి స్పందన జరుగుతుంది, అలాంటి జాయినింగ్లు పడుతున్నాయి. ప్రతి మెజార్టీ కూడా నాకు మంచి మెజార్టీ వస్తుందని నేను ఊహిస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఇసుక దోపిడీ కానీ, ఇక్కడే పక్కనే ఉన్న లేమల్లో మట్టి దోపిడీ కానీ, బ్రాందీ షాపులు యూనిట్ అయ్యి దోసుకోవటం కానీ, అలాగే ఈ రోడ్లు చూసాము, ఇక్కడే చూశారు. రాజధాని నియోజకవర్గంలో మనం రాజధానిలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం రాజధానిలో ఉన్నాం. ఇలాంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చూపించి జనాలకి, ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి గ్రాఫిక్స్ చూపించి ఇంత డెవలప్ ఉందని చెబుతున్నాడు. మరి ఇక్కడ ఉన్నారు మీరు, చూడండి ఎలా ఉందో. డ్రైనేజీ లేదు, కనీసం డ్రైనేజీ లేదు, రోడ్డులు లేవు, ఒక ఇంట్లో పెన్షన్ లేదు, ఇల్లు లేవు, ఇంకా పూరి గుడిసెలు, రాజధానిలో ఉండి పూరి గుడిసెలు ఉన్నాయి. ఇట్లా పరిస్థితి. వీళ్ళకి సరిగా పెన్షన్లు ఇవ్వటం లేదు. ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారంటే అంత అధ్వానం పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరికీ అండగా ఉంటాం మేము. మా గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. వాళ్ళకి 45 సంవత్సరాలకి పెన్షన్లు ఇచ్చేటట్టు, అలాగే వాళ్ళకి అన్ని రకాల ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, అన్ని రకాల 75,000 రూపాయలు డ్వాక్రా మహిళలకి ఉచితంగా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇవన్నీ హామీలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు. వాళ్ళ నాన్నగారు నెరవేర్చారు అన్నీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెరవేరుస్తారు. అందరికీ మన ప్రజలందరికీ ఆయన హామీ ఇచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ నెరవేరుస్తాడనే నమ్మకంతో మన పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రకంగా నవరత్నాల మీద చాలా బాగుంది స్పందన. ఇవన్నీ అమలైతే జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు దిక్కుండా ముఖ్యమంత్రిగా ఉంటాడనేది జనాల్లో ఒక అవగాహన వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో అంతకన్నా బాగా చేస్తారని ఈ నవరత్నాలు ప్రతిదీ, అమ్మఒడి కానీ, ఫీజు రీయింబర్స్ కానీ, అన్ని పథకాలు జనాల్లోకి వెళ్ళినాయి. 45 సంవత్సరాల పెన్షన్, లేడీస్, ఆడవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరికీ ఈ పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళినాయి. కాబట్టి ఈ జాయినింగ్లు రావడం, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్ల కానీ, రోడ్లు వేయటం వల్ల కానీ, కృష్ణానది పక్క నుండి మనం వాటర్ లేదు తాగడానికి జనాలకి. అంటే అంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాము. ఒకసారి ఆలోచించండి మీరు. ముందొత్తు చర్యగా అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే వర్షం పడితే పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేదు. మెయిన్ రోడ్లో అంటే బస్సులు కూడా ఆగిపోతున్నాయి. ఆ రోడ్డు ప్రిఫరెన్స్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మా మేనిఫెస్టోలో కూడా ప్రతి మండలానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి చేత అనౌన్స్ చేపిస్తాను. నేను చేసేవి కూడా అనౌన్స్ చేపిస్తాను. అట్లాగే పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీళ్ళు అందేది కూడా, అది కూడా నేను అనౌన్స్ చేపిస్తాను. ఇలాంటి పథకాలు రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే చిన్న ఎంప్లాయీస్ లేరు. మన నియోజకవర్గంలో ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని బూటకపు మాటలు చెప్పి బాబు వస్తే జాబ్ వస్తాయని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పాడు. గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో ఇండస్ట్రీలు పెట్టించి జాబులు ఇస్తాను. అలాగే నేను కూడా చెప్పాను, నా కంపెనీలో ప్రతి మండలానికి 50 ఉద్యోగాలు నేను సొంతంగా ఇస్తాను కూడా అనౌన్స్ చేశాను. అదే స్పందన బాగుంది, అందరూ వస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా నేను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఊరికి సచివాలయం తయారు చేసి ఇచ్చి దాంట్లో 10 ఉద్యోగాలు, పెద్ద ఊరు అయితే దాదాపు 50 ఉద్యోగాలు, అమరావతిలోని టౌన్లో అయితే 50-60 ఉద్యోగాలు, ప్రతి 50 ఏళ్ళకే ఒక వాలంటీర్గా చేసి వాళ్ళకి సర్వీస్ చేసి ప్రతి మండలం పోకుండా మన ప్రజలు మండలానికి పోయి ఒక రోజుల్లో వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా 72 గంటల్లోనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టుగా నేను కృషి చేసి ప్రతి మండలానికి సొంత మనిషిని పెట్టి నేను ఈ ప్రాబ్లం లేకుండా ఈ పాస్బుక్లు అంటే మన రైతు ఒక ఎకరం ఆన్లైన్ చేయించుకోవడానికి 1B రావడానికి ఒక 2-3 నెలలు పెట్టి 50,000 60,000 లంచం పెట్టి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి తీసేస్తాడు. మనం దాన్ని బ్యాంకులో పెట్టుకుందామన్నా, లేకపోతే అమ్ముకోవాలన్నా, పిల్లలకి అవసరాలకు అమ్ముకోవాలన్నా కూడా ఈ మళ్ళీ రిజిస్ట్రేషన్ కార్డుకి పోతే ఆన్లైన్ తీసుకురామని మళ్ళీ 10,000 రూపాయలు లంచం కట్టాయి. ఎలాంటి దౌర్భాగ్యం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ అంత ఇండియాలో ఎక్కడా లేదు. ఇవన్నీ పోవాలంటే ఒక్కసారి మీ ద్వారా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. మా ప్రజలు కూడా అలాగే ఉన్నారు. మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఈ లంచాల గవర్నమెంట్ పోవాలంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. నేను మాత్రం నా మండలాల్లో ఎక్కడ అవినీతి జరగకుండా ఎంఆర్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ నేను మీ అందరికీ అండగా ఉంటాను. ఇలాగ చేస్తానని చెప్పి నేను మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం
నుంచి శంకర్రావు గారు గ్రామాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. కానీ ఎలక్షన్లో భాగంగా ఇవాళ నుంచి వైకుంఠపురం నుంచి ప్రచారం స్టార్ట్ చేసాం. ప్రజల్లో ఈ ఆదరణ చూస్తుంటే మేము అనుకున్న దానికన్నా మంచి మెజార్టీతో ముందుకెళ్లే విధంగా ఉంది. అదే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం చాలా తథ్యంగా ఉంది. ఇవాళ మేము మార్నింగ్ ఇంత జనంలో ఆదరణ ఈ రకంగా చూడలేదు. ఈ పల్లెల్లో చూస్తుంటే ఈ 10 సంవత్సరాల కాలంలో, ఈ గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క డ్రైనేజ్ కానీ లేకపోతే నీళ్లు కానీ లేకుండా కృష్ణానది పక్కనే మనకి 500 మీటర్ల దూరంలో ఉన్నా కూడా గ్రామంలో మంచినీళ్ళు కరువు అయిపోయినాయి. అదేవిధంగా డ్రైనేజ్ కానీ మరుగుదొడ్లు కానీ జనాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, శంకర్రావు గారు ఎమ్మెల్యే కాగానే ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యని తీర్చే విధంగా జనంలో మేము చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా జనాల ఆదరణ చూస్తుంటే కూడా మేము అనుకున్న దానికన్నా మంచి మెజార్టీతో మేము విజయం సాధించే విధంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అలాగే నంబూరి శంకర్రావు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడతాయని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇవాళ మన నాయకుడు నంబూరి శంకర్రావు గారు. కీప్ వాచింగ్ HM TV.